మీరు చూస్తున్న చిత్రాంగత సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 ఏళ్ల వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసా? నువ్వెవరితో పడుకోవడం చూశాడు, నిన్ను వదిలేసిపోయాడు. అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటా పెద్ద మాటలు? మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే. నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడావో చంపేస్తాను. ఓన్లీ చిన్న పిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మ, ఎవరెవరికే నాన్న? 8 ఏళ్లకే తల్లిని చెప్పిన బాలనేరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరమై జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లలా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది? అదేం పని చేస్తున్నావు చూడు. దానికి పనిష్మెంట్ ఇవ్వు. బట్ షీ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. అందుకే తన బిహేవియర్ లో మార్పు తేవడం కోసం, తను సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నాం. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ ని కలవండి. చిత్ర మిస్టీరియస్ గా. ఏంటిది? నేను ఇంటికి వస్తే వీళ్ళింతే. నువ్వురా. ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధ ఉండాలి. లాఫింగ్ బుద్ధానా? అది నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే పగిలిపోయింది. అయినా ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఆ బొమ్మ ఉందన్న విషయం నీకెలా తెలుసు? ఏదో బాగా తెలుసు నీళ్ళలా మాట్లాడుతున్నావు. అంటే వాస్తు కోసం ఇక్కడ పెడుతుంటారు కదా, అందుకే అడిగాను. పద. ఓహో, ఏ చిత్ర, కొందరికి కొన్ని అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి. అమ్మా, నేను చెప్పాను కదా, చిత్ర సువర్ణ. గైస్, షీఈ్ మై మామ్. హాయ్, ఐఎమ్ శాలిని దేవి. నైస్ మీటింగ్ యూ. మీ గురించి అమ్మాయి చెప్పింది. తన్ని చాలా బాగా చూసుకున్నారని. నేను లేకుండా ఒక్కరోజు కూడా తను ఇప్పటిదాకా ఉన్నదే లేదు. అలా ఇన్ని రోజులుందంటే ఆశ్చర్యంగా ఉంది.